నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట అభివృద్దిలో యువ నాయకుడిగా నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. నారా లోకేష్ గారు 42వ జన్మదినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం అలాగే కూటమి సభ్యులు కూడా ఘనంగా జరుపుతున్నారు. మరి నారా లోకేష్ గారు ఒక ట్రాన్స్పోర్ట్ విద్యార్థిగా, ఒక ప్రపంచ బ్యాంకు ఎంప్లాయీగా, ఒక యువ నాయకునిగా, అలాగే ఈరోజు రాష్ట్ర నాయకులుగా వారిని వారు తీర్చిదిద్దుకున్న తీరు అద్భుతం, అమోఘం. అంచెలంచెలుగా మరి ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న తీరు మన అందరం కూడా గమనించాలి. ఎక్కడా కానీ గర్వం కానీ, అహంకారం కానీ, అహంభావం కానీ లేకుండా ప్రజల కష్టాలు, బాగోగుల్ని మరి వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన గమనించారు. అందుకే లోకి వచ్చిన తర్వాత ఆయన పాదయాత్రలో ఏవైతే ప్రజల కష్ట నష్టాలను చూశారో వాటన్నిటినీ కూడా సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ మెగా టీఎస్సీని నిర్వహించి 13,000 మంది టీచర్లని అపాయింట్ చేసి శాఖలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ దేశంలోనే అత్యున్నతమైన విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని చెప్పి రైతులకు ఎలాంటి పొరపాటు లేకుండా డ్రాఫ్ట్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తహసీల్దార్ బండి నిర్మల అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో రైతులకు డ్రాఫ్ట్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రొంపిచెర్ల రెవెన్యూ పరిధిలోని భూ యజమానులకు 2,300 డ్రాఫ్ట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, ప్రతి రైతు ఈకేవైసీ చేయించుకుని డ్రాఫ్ట్ పాస్ పుస్తకాలు పొందారన్నారు. డ్రాఫ్ట్ పాస్ పుస్తకంలో సర్వే నంబర్లు, భూ వైశాల్యంతో పాటు ఇంకా ఏమైనా నమోదు కాని భూములను వెంటనే రెవెన్యూ అధికారులకు తెలియజేయాలన్నారు. వాటిని నోట్ చేసుకొని వాళ్ళకి డ్రాఫ్ట్ ఆర్ఆర్ ఇచ్చేయండి. డ్రాఫ్ట్ ఆర్ఆర్ ఇచ్చేసి మీ దగ్గర ఉన్న నోట్బుక్ లో నోట్ చేసుకోండి. హౌస్ హోల్డ్ డేటా అందులో లేను. మన్నా 50 పక్కన 5 వరకు ఖాతా ఉంది అందరికీ నమస్కారం అండి. నా పేరు నిర్మల, నేను రొంపిచెర్ల తహసీల్దార్. ఈరోజు రొంపిచెర్ల మండలంలో
రొంపిచెల రెవెన్యూ గ్రామానికి సంబంధించిన డ్రాఫ్ట్ పట్టదార పాస్ బుక్స్ రావడం జరిగింది. వాటి పంపిణీ కార్యక్రమం ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాము. గతంలో మిగతా గ్రామాలన్నిటికీ కూడా పాస్ బుక్స్ వచ్చున్నాయి. ఇప్పుడు రొంపిచెల గ్రామానికి సంబంధించి డ్రాఫ్ట్ పాస్ బుక్స్ వచ్చున్నాయి. అంటే ఈ డ్రాఫ్ట్ పాస్ బుక్స్ ఈకేవైసీ చేయించి ప్రతి రైతులు మేము అందజేస్తాము. రైతు వెరిఫై చేసుకొని అందులో ఏమైనా తప్పులు ఉన్న ఎడల మాకు తెలియజేస్తే మేము వెంటనే నోట్ చేసుకుంటున్నామండి. వెంటనే నోట్ చేసుకొని ఆ తప్పులు సరిచేసి తర్వాత ఒరిజినల్ పాస్ బుక్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్లో మళ్ళీ పాస్ బుక్స్ ప్రింట్ అయ్యి వస్తాయి. ఇప్పుడు రైతుల అవగాహన కోసం ఏంటంటే పొరపాటు కొన్ని తప్పులు దొరుకుతాయన్న ఉద్దేశంతో ఆ తప్పులు సరిచేసి తప్పులు లేకుండా పాస్ బుక్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ప్రభుత్వము. అందులో భాగంగా ఈరోజు మనకు రొంపిచెల మండలంలోని రొంపిచెల గ్రామంలో ఇప్పుడు డ్రాఫ్ట్ పట్టదార పాస్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. రొంపిచెలలో ఇప్పుడు 2300 వరకు మాకు పాస్ బుక్స్ వచ్చినాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉందండి. రైతులందరూ కూడా ఇది తెలుసుకొని రొంపిచెల రెవెన్యూలో ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళంతా కూడా రొంపిచెల తహసీల్దార్ కార్యాలయం వచ్చి ఇక్కడ పాస్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి పాస్ బుక్స్ తీసుకువస్తుందిగా ఈకేవైసీ చేసి పాస్ బుక్స్ తీసుకువస్తుంది తెలియచేయడం ఏంటండి. అందరూ రైతులు సహకరించవస్తుందని కోరటమే. థ్యాంక్ యూ. జిల్లాలో రబీ సాధారణంగా సాగు విస్తీర్ణ 54,000 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 40,000 హెక్టార్ల వివిధ పంటలు రైతులు సాగు చేశారని జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు అన్నారు. రొంపిచెల మండలంలోని అన్నారం, బుజ్జిపాపన్నపాలెం, సంతగుడిపాడు గ్రామాల్లో శుక్రవారం పంటలను ఈ పంట నమోదు తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ జగ్గారావు మాట్లాడుతూ ఈ నెల చివరికి మిగిలిన 14,000 హెక్టార్ల పంటలను వేయడం పూర్తి అవుతుందన్నారు. రబీలో ఏడాది అత్యధికంగా రైతులు మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. ఆల్రెడీ తనకి మెసేజ్ కంపెనీ వాళ్ళు చెప్పింది. మీరు చెప్పారనుకోండి, మీరు చెప్పే నమ్ముతాం కదా. వీడు కాదు, వాళ్ళ రిలయన్స్ అతను ఇష్టనాడు కంపెనీలో చేస్తుంటారు. వాళ్ళు అతను చెప్పిందే వడ్లైనా ఇవైనా అతను చెప్పిందే చేస్తుంటారు. వాళ్ళు చెప్తుందే చేస్తారు. పల్నాడు జిల్లా మండల కేంద్రమైన కారంపొడిలో పశు వైద్యశాలలో శుక్రవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరానికి తీసుకొచ్చిన పశువులకు నట్టల నివారణ చికిత్స చేయించి కార్యక్రమంలో పాల్గొన్న పశు పోషకులకు వ్యాధి నిరోధక టీకాలు, మినీ గోకులాలు, బహువార్షిక పశుగ్రాసుల సాగు, సంచార పశు ఆరోగ్య సేవ వాహనం, పశు బీమా పథకం, పశు కిసాన్ క్రెడిట్ కార్డు, లింగ నిర్ధారిత వీర్యకణాల బదులకు వాటి గురించి రైతులకు వివరించారు. ఈ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం కనుక రైతుల సంక్షేమం కోసం, పాడి పశువుల కోసం అవసరమైన వైద్యం, వాటికి అవసరమైన మందులు పశు పోషకులకు ఉచితంగా అందిస్తూ రైతులకు తోడుగా ఉంటుందని చెప్పారు. పెడితే వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే కట్ చేసుకుని గోతంలో పోసుకొని వెళ్ళిపోతారు కదా. విలేజ్ ఒక చోట పెడితే మీరు పొలం నుంచి వస్తా ఆ మోపాడు కదా. ఇది పేరు ఎంత వస్తుంది, ఈల్డ్ ఎంత వస్తుంది, ఎన్ని కటింగ్స్ వస్తాయి, తర్వాత 15-20 రోజులకోసారి మనం పోసుకుంటాం. కొద్దిగా మాన్యూర్ వేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి సార్. దీనికల్లా చాప్ కట్టర్ ఉండాలి, లేకపోతే వేస్ట్ అవుతుంది. మన ఇప్పుడు ఆకులే తినేసి మొండాలు, అదే చాప్ కట్టర్ అనుకో చిన్న చిన్న ముక్కలు. వాల్యూస్ ఏంటి? ప్రోటీన్ వాల్యూస్ దీంట్లో దీనివల్ల కొద్దిగా హిమోగ్లోబిన్ ఎక్కువ ప్రోటీన్ వాల్యూస్ ఎంత తేడా అంటే ఏది బెస్ట్, ఇదే బెస్ట్. ప్రోటీన్ శాతం దీంట్లోనే ఎక్కువ చేయాలి. పాటు కాల్షియం, ఫాస్ఫరస్, మినరల్స్ ఇవన్నీ కూడా బాగా అందుతాయి పశుగ్రాసాలు వాడటం వల్ల. అవి ఒకసారి కనుక మనం పొలంలో నాటితే గడ్డి పెంచుకోవడానికి ఎకరాకి 60,000 రూపాయలు మరి డబ్బిస్తున్నారు. 25 సెంటర్ నుంచి ఎకరం వరకు ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు పెంచుకోవడానికి కూడా మరి పూర్తిగా సబ్సిడీ కదండి. పూర్తిగా అయినప్పటికీ ఇక్కడ ఎన్ని గ్రౌండ్ అయినాయి?
మీకోసం ప్రవేశపెట్టిన పథకాలని వినియోగించుకోవాలి, మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ప్రస్తుతం అయితే మరి కందులు, కాటను వీటన్నిటి కూడా కనీస మద్దతు ధరకే ధాన్యం మరి కొనుగోలు చేయటం, ముఖ్యంగా ధాన్యం అయితే 24 గంటల లోపు రైతుల ఖాతాలో జమ పడే పరిస్థితి. గత పాలనలో 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు అయినప్పటికీ కూడా రైతుల ఖాతాలో డబ్బులు పడకపోతే ఆ బకాయిలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. నిన్న మొన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. 24 అవర్స్ లోపు రైతుల ఖాతాల్లో మరి వాళ్ళు అమ్మిన ఉత్పత్తుల డబ్బుని జమ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.